నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ వరుణ్. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి వ్యూహాలు రచించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా మరొకసారి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చారు. సో బుధవారం ఆయన సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు భేటీ అయ్యారు. తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమావేశమైనటువంటి ఆయన అనంతరం పొంగులేటితో కలిసి సీఎం చాంబర్‌లోకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి అదేవిధంగా ఎన్నికల హామీల అమలుపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నటువంటి వేళ ఈ సమావేశం కొంత రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పేసి కొంత చెప్పుకోవచ్చు. సో సౌత్ ఇండియాలో కీలకంగా ఉన్నటువంటి కర్ణాటక, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా వ్యూహరచన చేసిన సునీల్ కనుగోలు సేవలను సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ పార్టీ అధిష్టానం భావించింది. సో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా సునీల్ కనుగోలు సేవలు తీసుకోవాలని భావించినా కూడా అందుకు ఆయన సంసిద్ధంగా లేను. ఏదైతే తన హయాంలో ఏ రాష్ట్రాలైతే అధికారంలోకి వచ్చాయో ఆ 2 రాష్ట్రాల్లో పనిచేయడానికి సునీల్ కనుగోలు ఒప్పుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఆయన సేవలను కూడా కేవలం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు మీడియాలకు సంబంధించి లీకులు కూడా వచ్చాయి. ఇంతలో అనూహ్యంగా తెలంగాణ సెక్రటేరియట్లో కొంత ప్రత్యక్షం కావడం రాజకీయ వర్గాల్లో కొంత చర్చగా మారినటువంటి పరిస్థితి అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా రేపు ఎల్బీ స్టేడియంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కొంత హాజరవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశానికి ముందు రోజు రేవంత్ రెడ్డి కొనుగోలుకు సంబంధించినటువంటి భేటీ జరగడం కొంత ఇంటర్నల్గా కాంగ్రెస్లో ఉత్కంఠతగా మారినటువంటి పరిస్థితి. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కూడా కొంత హస్తం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ క్రమంలోనే ఆధీరిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా బీజేపీలకు చెక్ పెట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే పార్టీల కొంత సంస్థాగత అంశాల పట్ల కూడా మంచి పట్టున్నటువంటి సునీల్ కనుగోలు వ్యూహాలు ఉపయోగపడతాయని చెప్పేసి అధిష్టానం కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అందులో భాగంగానే మళ్ళీ రంగంలోకి దించాయి అనే ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సునీల్ కనుగోలు పాత్ర కీలకంగా వ్యవహరించారనేది కొంత అందరికీ తెలిసినటువంటి విషయమే. సో హ్యాట్రిక్ కొట్టాలన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆశలకు గండి కొట్టిస్తూ రాష్ట్రంలో కేసీఆర్పై తిరుగులేని వ్యూహాలు రచించారు. సో అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రసంగాలు అదేవిధంగా మేనిఫెస్టో వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో సునీల్ కనుగోలు కీ రోల్ పోషించారు. సో ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ హామీలపై కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు పర్వం ప్రారంభమైనటువంటి పరిస్థితి. దీంతో పార్లమెంట్ ఎన్నికల వరకు ముఖ్యమైనటువంటి స్కీములకు శ్రీకారం చుట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. సో దీంతో 6 గ్యారంటీల పథకాల అమలులో అనుసరించాల్సినటువంటి వ్యూహాల విషయంలో కూడా సునీల్ కనుగోలు ముఖ్యమంత్రికి కీలక సూచనలు చేసినట్లు కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో వీటితో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన వద్ద ఉన్నటువంటి డేటా ఆధారంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి కొంత పంపకాల విషయంలోనూ కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా సునీల్ కనుగోలు ప్రస్తుతం ఏ రాష్ట్రాల్లో అయితే ఆయన వర్క్ చేశాడో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో తిరిగి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యం కూడా ఆ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధించడానికి సునీల్ కనుగోలు సేవలు మరొకసారి వినియోగించుకునేందుకు కాంగ్రెస్ సంసిద్ధమైంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.